అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ అపర కుబేరుల సంపద అందరిదా కాదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో కానీ ప్రపంచంలో కానీ అది అందరిదా అంటే కాదు అనేది స్పష్టమవుతూ ఉంది. ఏదో కొద్దిపాటి ఉద్యోగాలు కల్పిస్తారు, ఆ విధంగా ముందుకు పోతూ ఉంటుంటాం. సో ఇది మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరీమణులారా, సహజంగా ఆర్థిక అభివృద్ధి అనేది అందరిదిగా ఉండాలి, కానీ అది కొందరిదిగానే ఉన్నది. వాళ్ళేదో కొద్దిపాటి బిలియన్ ట్రిలియన్ డాలర్ల రూపాయల కరెన్సీ వాళ్ళు అనిపిస్తే పెట్టుబడులు పెడతారు, లేకపోతే విదేశాల్లో పెట్టుబడి పెడతారు. అది ఏ దేశానికి చెందింది అనలేము. సో అందుకోసం చిన్న తరహా, మధ్య తరహా కుటీర పరిశ్రమలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయేతర రంగాల అభివృద్ధి ఓకే, కానీ వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో వీళ్ళు ఏదైతే ఉన్నదో, పెట్టుబడిదారులు లాభాలు పొందుతూ బిలియనీర్లుగా మారుతూ ఏదో కొద్దిపాటి ఉద్యోగాల అవకాశాలు ఏదో కల్పిస్తూ వాళ్ళ స్వప్రయోజనాలు ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెడతారు, లేకపోతే దేశాల్లో పెట్టుకుంటారు. అక్కడ కూడా గ్యారెంటీ లేదు. వాళ్ళకి నచ్చిన చోట, వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట పెడతారు. 2023-24 ఎకనామిక్ సర్వే ప్రకారం 78.5 లక్షల ఉద్యోగాలు వ్యవసాయేతర రంగాల్లో రావాలి. ఇది ప్రతి సంవత్సరం 2030 వరకు కల్పించాల్సిన అవసరం ఉన్నదనేది అంటే అగ్రికల్చర్ బేస్డ్గానే ఉన్నది ఇండియన్ ఎకానమీ. సో నాన్ అగ్రికల్చర్ సెక్టార్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నదనే తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, సంపాదించినటువంటి బిలియనీర్లు ట్రిలియనీర్లు వీళ్ళంతా కూడా వీళ్ళు సంపాదించింది న్యాయబద్ధంగా చెమటలు చిందించి నెత్తురు మరిగించి కండలు కరిగించి సంపాదించిన డబ్బా, ఇదంతా అవినీతి డబ్బా. సో దీన్ని సమాజ అభివృద్ధికి మనం ఉపయోగపెట్టుకోలేస్తామా అనేది ప్రశ్నార్థకంగా ఉన్నదనేది నేను తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 334 మంది చేరిందని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. ఇంతకంటే ఎక్కువ ఉంటారు. వీరు మొత్తం సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు వాళ్ళే చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేయడం అనేది అవినీతి అవుతుంది. ధనికుల నుంచి వచ్చే పన్నులు తగ్గించి వారికి రాయితీలు ఇస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గి ప్రజాసేవలో అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు చేయడం తగ్గుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా అవినీతి అని, ఆర్థికాభివృద్ధిలో నిరుపేదలు మమేకం కాలేకపోవడం, అందువల్ల వనరులు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడం, అసమానతలు పెరిగి పేదలు నిరుపేదలుగా మారుతారు. సో దీన్ని అవినీతి అని చెప్పేసి లెక్కలు కడతా ఉన్నారు, దీన్ని చెప్తా ఉన్నారు. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి మాట. సో అవినీతి ఎజెండాగా సాగుతుంది. ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, పెట్టుబడిదారులు ఉన్నారు, అనేక రంగాల వాళ్ళు ఉన్నారు. సో దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం దేశంలో ప్రజాస్వామ్యం కాదు, డెమోక్రసీ కాదు, ఫ్లూటోగ్రఫీ ఉన్నది. అది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం అనేది మనం చెప్పుకోక తప్పదు. పేదలు మరింత నిరుపేదలు అవుతారు, ధనికులు మరింత ధనికులు అవుతారు, బిలియనీర్లు అవుతారు, ట్రిలియనీర్లు అవుతూ ఉన్నారు. ఇది పరిస్థితి దేశంలో. అవినీతి అంటే అధికారంలో నిజాయితీ లేనితనం. అవినీతి అవగాహన సూచిక 2021లో 180 దేశాలని కులమానంగా తీసుకుంటే మన దేశం అవినీతికి సంబంధించి వచ్చినప్పుడు 180 దేశాలు 85వ స్థానంలో ఉంది అనేది, అంటే అవినీతి ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇట్లాంటి అవినీతి ఉండటం, అంటే ప్రజలకు అందవలసినటువంటి అందకపోవటం, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కరువు కావటం, ఉపాధి అవకాశాలు ఒకవైపు ధరలు పెరగటం, ఇవన్నీ కారణం సంక్షేమ పథకాల వైపు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాల వైపు మొగ్గు చూపుతున్నారనేది చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వ్యవసాయ రంగానికి కానీ పారిశ్రామిక రంగం కానీ ఆ ప్రాజెక్టులు కట్టే డిలే కావటం వల్ల కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. తద్వారా నష్టం జరుగుతుంది. కోట్లాది రూపాయలు వృధా అవుతున్నాయి అనేది మనం చెప్పుకో తప్పదు. విద్యుత్ శక్తి రంగంలో 50% ఆదాయం అవినీతి రాకుండా పోతున్నది. అవినీతి వల్ల అంటే కరెంటుకు సంబంధించి అవినీతి ఉన్నది. సో మీటర్ల దగ్గర కరెంటు మీటర్లు పెట్టే కస్టమర్ దగ్గర నుంచి సరే, ఇప్పుడు తెలంగాణ 200 యూనిట్లు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఎవరికి దాన్ని పట్టించుకోరు. సో ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు అలాంటి పరిస్థితుల కంటే ఆర్థిక స్థితిమంతులుగా ఉంటే అలాంటి పరిస్థితులకి వెళ్ళరు కాబట్టి మనం చూసుకోవచ్చు. సో మినిస్టర్స్, బ్యూరోక్రాట్స్ అనేక స్కాములు ఎరుకొని వేల కోట్ల ప్రజాధనాన్ని దక్కించుకొని ఆ విధంగా దోసుకుపోతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. మనం 91 చేపట్టినటువంటి ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషను దేశ ప్రయోజనాలకి గొడ్డల పెట్టుగా తయారైంది. ఇక్కడ అంటే ఎల్పిజి ఏదైతే ఉన్నదో, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అది పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందనేది చరిత్ర చెప్తుంది. ఎకనామిస్టులు చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి. 1995లో భారతదేశంలో 2 బిలియనీర్లు ఉండే దేశం మొత్తం మీద ఇప్పుడు 344 పెరిగారు. 97లో కేవలం 1% ప్రపంచ జీడిపిలో మన వాటా ఉండగా నేడు 4 లేదా 5% పెరిగిందనేది
చెప్తా ఉంది. జీడిపి ఎవరి జేబులోకి పోతుంది? ప్రపంచ పేదల్లో 1/4 వంతు పేదలు మన దేశంలో ఉన్నారు. అవినీతి పరులైన భారతీయులు కొంతమంది స్విస్ బ్యాంకులనే కాదు అనేక బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు 2015-16లో బ్యాంక్ అధికారులే ఒప్పుకున్నారు. దీన్ని ప్రతి రూపాయి వెనక్కి తెస్తామని ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చెప్పింది. ప్రతి పౌరుని అకౌంట్లో 16 లక్షల రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది. సో అది ఎంత మట్టికి సాధ్యమైందా కాదా? స్విస్ బ్యాంకులోనే ఉంచుకున్నారు. ఆ బ్యాంకులు ఇంకా మళ్ళీ లెక్కలు అడగని ఇతర దేశాల బ్యాంకుల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని హవాలాల ద్వారా లేకపోతే వైట్ మనీ చేసుకునే ప్రయత్నం ఇతర ప్రాజెక్టు రూపంలో మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు పాత కంజర్లు పాత డోలకులే కొట్టడం అనేది కాదు ఎజెండా. సో ఆ విధంగా పరిస్థితులు నేనైతే చెప్పదలుచుకున్నాను. పెద్దలారా, మిత్రులారా, అవినీతి అభివృద్ధికి ఆటంకం అనేది, సో అవినీతి పేదరికం బంధువులు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అవినీతి అభివృద్ధిని అడ్డుకట్ట వేస్తుంది. సో అదేవిధంగా పేదరికం కూడా అది పెట్టుబడిదారుల బంధువు. అది సో అది పెట్టుబడిదారుల బంధువు కాదు, పేదల బంధువుగా చేస్తూ ఉన్నారు. సో అవినీతికి పుట్టినటువంటి పిల్లే పేదరికం. సో అవినీతి వల్లనే పేదరికంలోకి నెట్టేయబడతారు. ఆ పేదరికమే ప్రజల యొక్క ఆయు ప్రమాణాలను తగ్గించడం అనేక నష్టాలకి దారితీస్తూ ఉంది. సో ఏ విధంగా చూసుకున్న అవినీతి అనేది దేశానికి అభివృద్ధికి గొడ్డలపెట్టుగా తయారవుతా ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.